Q&A. ఆయన అలాగే ఉన్నారు. అశ్విని దత్ గారు ఎప్పుడు నాకు ఆఖరి పోరాటం అప్పుడు ఎలాగే ఉన్నారో అలాగే ఉన్నారు. అదే ప్యాషన్, అదే సినిమా మీద ఇష్టం. దీంట్లో ఓన్లీ కొంచెం తేడా వచ్చింది ఏంటంటే ఆయనకి ఇప్పుడు హెల్ప్ కూడా ఉన్నారు. ఇద్దరు కూతుళ్ళు, ఒక అల్లుడు, వీళ్ళందరూ ఆయనకి తోడుగా సినిమాని హెల్ప్ చేస్తూ ఉన్నారు. నాలో తేడా వచ్చింది ఏమి లేదని టైంకి వస్తున్నానేమో. దేవా క్యారెక్టర్ ఒక ఇంటర్నేషనల్ మాఫియా డాన్ క్యారెక్టర్ గా తీసుకున్నాం అది. బట్ దాంట్లో ఒక వైలెన్స్ కానీ మాఫియా యాక్టివిటీస్ కానీ ఎక్కువ చూపించలేదు సినిమాలో. మోర్ ఆఫ్ హిజ్ పర్సనల్ లైఫ్ చూపించాం, పర్సనల్ గా ఎలా ఉంటాడు అనేది. అండ్ నాకు కొత్తగా ఉంది. జనరల్ గా మాఫియా డాన్ అనగానే ఆ మాఫియా యాక్టివిటీస్ అన్ని చూపించాం. అదే అనుకునే చేశాము. అండ్ అతని పర్సనల్ ఫ్రెండ్షిప్ విత్ దాస్, దట్ ఈస్ డాక్టర్ దాస్. ఆ పర్సనల్ ఫ్రెండ్షిప్, దేవాది పర్సనల్ ఫ్రెండ్షిప్. అందుకనే ఆఫ్ కోర్స్ దేవదాస్ అని టైటిల్ కూడా వచ్చింది, దేవదాస్ అని. అండ్ ఈ పర్సనల్ ఫ్రెండ్షిప్ గురించి తీసిన సినిమా. ఒకళ్ళని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అనేది మెయిన్ పాయింట్ ఆఫ్ ద ఫిలిం. ఇది ఏదో పెద్ద సీరియస్ గా ఒక ఇంటెన్స్ గా తీసిన పాయింట్ కాదు. చక్కగా నవ్వుతూ సరదాగా ఉంటుంది సినిమా బిగినింగ్ నుంచి ఎండ్ వరకు. మీకు ఎప్పుడన్నా ఈ రాజు హిరానీ ఫిలిమ్స్ చూస్తే, మొన్న వచ్చిన సంజు కానీ, దానికి వచ్చిన మున్నాబాయ్ ఎంబీబీఎస్ కానీ, అటువంటి సినిమాలు ఆ జానర్ లో ఉంటుంది సినిమా. హోప్ఫుల్లీ అది ఐ థింక్ కొంచెం ఆదిత్య శ్రీరాము చేసిన చిన్న మాయ. ఫస్ట్ నా పేరు దేవా అని పెట్టారు, దాని తర్వాత అని ఏదో కృష్ణ అని పెట్టారు. బట్ కృష్ణదాస్ అయ్యాడు. అది అక్కడ నుంచి దేవదాస్ అయింది. దేవదాస్ అయింది కానీ దేవదాస్ టైటిల్ బాగుంటుంది. అండ్ ప్లస్ మళ్ళీ దత్ గారికి సెంటిమెంట్ మొన్నే మహానటి ఇచ్చింది. అండ్ ఇవన్నీ. అండ్ దేవదాస్ అనే ఫిలిం ఇట్స్ ఎవర్ గ్రీన్ క్లాసిక్ ఫిలిం. ఏ లాంగ్వేజ్ తీసినా క్లాసిక్. ఇమ్మీడియట్ రీకాల్ వాల్యూ కూడా చాలా బాగుంటుంది. పెట్టుకుని మరి రీకాల్ అనేది వస్తే ఏది బాగుంటుందని చెప్పి ఒక రాయల్ సెల్యూట్ బాటిల్ పెట్టాం ఎప్పుడు. ఎస్, బట్ మోర్ దెన్ దట్ ఇది వేరే రకంగా వచ్చింది, దానికోసం వచ్చిన